ప్రస్తుతం మనము ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. యాదవుల సమ్మేళనం జరుగుతూ ఉంది. సదరు సమ్మేళనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి యాదవ కులస్తులంతా కూడా ఇవాళ సదరు సమ్మేళనానికి వస్తున్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు, ఎట్లా పోతున్నది సదరు సమ్మేళనం? మీరు అందరూ కూడా మీరు చూడవచ్చు, సదర్ సమ్మేళనం చాలా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో యాదవ్ సోదరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి ఒక సదర్ సమ్మేళనంలో పాల్గొడుతున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా ఈ సదర్ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఎక్స్పెక్టేషన్? దాదాపు ఒక 25 నుంచి 30 వేల అంచనా మేము వేస్తున్నాము. ఎందుకంటే యాదవ్ సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి అందరూ కూడా బయలుదేరారు. దాదాపు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే వరకు 2-3 అవుతుంది. అప్పుడు మొత్తం యాదవ్ సోదరులందరూ కూడా ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కూడా రావడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దాంతోపాటు మంత్రులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సదర్ సమ్మేళనానికి హాజరు కాబోతున్నారు. మంత్రులు కావచ్చు, పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కీలక నేతలు ఎవరైనా వస్తున్నారా? అందరూ పార్టీలకు ఖచ్చితంగా ఆల్ పార్టీస్ అన్ని పార్టీల వారికి కూడా మేము ఆహ్వానించాము. అందరికీ కూడా సదర్ సమ్మేళనానికి రావడానికి అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించాము. వాళ్ళ సమయం అనుకూలం పట్టి వాళ్ళందరూ కూడా వచ్చిపోతారని కూడా చెప్పడం జరిగింది. యాదవుల బలం హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది. ఏం చెప్తారు యాదవుల గొప్పతనం గురించి? యాదవులందరూ కూడా కష్టపడి ఈరోజు ఒక ప్లాట్ఫామ్కి వచ్చారు. రాజకీయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వాళ్ళు ఎవరిని కూడా యాదవ్ సోదరులు అనేటోళ్ళు చాలా కష్టంతో పైకి వచ్చేవాళ్ళు. ఎవరిని కష్టపెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక కష్టజీవిలం యాదవులు అంటే బర్లల్లో పని చేసుకొని పాలు అమ్ముకొని ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. ఈరోజు మేము చేసుకుంటున్న కార్యక్రమానికి చరిత్రలో ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి మా కార్యక్రమంకి వస్తున్నట్టే ఇది యాదవులకు ఒక గౌరవం అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎటువంటి దున్నరాజులు వస్తూ ఉన్నాయి, దున్నపోతులు ఏవి తీసుకొచ్చారు? స్పెషల్ ఏముంది ఇక్కడ? దున్నపోతులు చాలా దున్నపోతులు ఉన్నాయి. కేవలం హైదరాబాదే కాకుండా వేరే రాష్ట్రాలకి కూడా దున్నపోతులు రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సదరు సమ్మేళనం మొదలైంది. హైదరాబాదు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి మనం మొత్తం చూసుకోవచ్చు. అనేక రకాల కళాకారులను తీసుకొచ్చారు. కళాకారులు తీసుకొచ్చే సదరు సమ్మేళనానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదరు సమ్మేళనానికి వస్తూ ఉన్నారు వచ్చేపట్లో. అదేవిధంగా ఇవాళ 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సదరు ఉత్సవాన్ని సదరు సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో మొదలైనటువంటి సదరు సమ్మేళనం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పలు దఫాలుగా జరుగుతుంది. చప్పల్ బజార్ కావచ్చు, లేకపోతే ఇతర జిల్లాలు కావచ్చు, రంగారెడ్డి, మహబూబ్నగర్ లాంటి యాదవ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఆ జిల్లాలలో ఈ సదరు సమ్మేళనాన్ని వారికి అనుకూలమైనటువంటి సమయంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. బట్ కళాకారులు మాత్రం వాళ్ళ కళలతో పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇందిరా పార్క్లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం అంతా కూడా పూర్తి స్థాయిలో డబ్బులతో, అదేవిధంగా ఒగ్గు డోళ్లతో, వాయిద్యాలతో అయితే భారీ కొలువేలు స్క్రీన్ చూసుకోవచ్చు. అంతా కూడా చాలా ఉత్సాహంతో, చాలా జోష్గా కళాకారులంతా కూడా వారి యొక్క ఆయుధాలు వాయిస్తున్నారు. మరికొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇక సదరు సమ్మేళనంలో అయితే భారీ ఏర్పాట్లను చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ మనము తొలివెలుగు స్క్రీన్ చూస్తూ ఉన్నాము. అనేక మంది కళాకారులని మరి యొక్క సదరు సమ్మేళనానికి యాదవ సోదరులంతా కూడా పిలిపించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాము. సో విచ్చేస్తున్నటువంటి యాదవ కమ్యూనిటీకి కావచ్చు, అదేవిధంగా వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులకు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్పినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు కళాకారులు సైతం భారీ స్థాయిలో వచ్చారు. భారీ స్థాయిలో వచ్చి వాళ్ళ యొక్క కళారూపాన్ని యాదవ సమ్మేళనంలో ప్రదర్శిస్తున్నటువంటి తీర్పును మనకు ప్రస్తుతం తొలివేలు స్క్రీన్లో కనిపిస్తుంది. అంతా కూడా యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒగ్గుడోలు ప్రదర్శన, డబ్బులు, అనేకమైనటువంటి కళాకారులు ఏర్పాటు కళాకారులు వారి విన్యాసాలను కళారూపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లను యాదవ
సదరు సమ్మేళనంలో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. బోనాలతో పాటు అన్ని రకాల కళాఖండాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాన్ని ప్రస్తుతం మనము స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పోలీసులు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి ప్రొడక్షన్తో పూర్తి కళల్ని అన్నింటినీ కూడా ఇక్కడ మరి ఎల్బీ ఏదైతే స్టేడియం దగ్గర ఎన్టీఆర్ స్టేడియం దగ్గర అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దృశ్యాలను కూడా ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వీచేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. భారీ స్థాయిలోనే పోలీస్ ప్రొడక్షన్తో పాటు భారీ వేదికను, భారీ స్థాయిలో కళాకారులను కూడా ఏర్పాటు చేయడం. ఇదంతా కూడా చూస్తే లంబాడీలకు సంబంధించినటువంటి వారి యొక్క నృత్యాలను చూడొచ్చు. వారి యొక్క కాస్ట్యూమ్స్తో వాళ్ళంతా కూడా డప్పు చప్పులకు లంబాడ మహిళలంతా కూడా కాలు కదుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ పక్కనే మనం చూస్తే కూడా పోతురాజుతో పాటు బోనాలు విన్యాసాలు కూడా మనకు క్లియర్గా తొలి వెలుగు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒక్కటని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కళలను కూడా మరి సదరు సమ్మేళనంలో యాదవ సోదరులంతా కూడా కళా ప్రదర్శన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోతురాజు బోనాలతో పాటు అమ్మవార్ల గెటప్లతో అందరినీ ఆకర్షించే విధంగా అయితే పూర్తి స్థాయిలో సదరు సమ్మేళనం దగ్గర ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. క్లియర్గా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.